2019 మేనిఫెస్టోకి 2024 మేనిఫెస్టోకి ఉన్న వ్యత్యాసం ఏంటో మా ప్రతినిధి కోటేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు చెప్పండి. ఇప్పుడే మరి వైఎస్ఆర్సీపీ 2024 సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి మరి అంశాలను అయితే జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2019కి 2024కు సంబంధించినటువంటి మేనిఫెస్టోను తయారు చేస్తూ ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా మరి ఏదైతే మేనిఫెస్టో విడుదలకు ముందైతే ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. అయితే ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో మరి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే పెద్ద ఎత్తున ఆయన మరి ప్రధానంగా చర్చకి తీసుకొచ్చారు. అయితే ఇది ఖచ్చితంగా మరి అమలు సాధ్యమేనా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాన్ని మరొకసారి పరిశీలిస్తే, ఆర్థిక వనరులు పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా అమలు సాధ్యం కాదంటూ కూడా మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీల పథకాన్ని అయితే ఆయన మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత ఆయన 2024 వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదల చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే 2024 మేనిఫెస్టోను ఒకసారి మనం పరిశీలిస్తే అయితే చాలా వరకు నవరత్నాలను కొనసాగింపుగా చెప్తూ ఉన్నారు. అయితే నవరత్నాల్లో 2.0గా చెప్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా దాదాపు అన్ని నవరత్నాలతోనే ఆయన మొదలు పెట్టారు. నవరత్నాలను కొనసాగింపుగానే, అంతేకాకుండా కొన్ని పథకాలలో కొంత అమౌంట్ అయితే పెంచిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏది కూడా పెద్దగా మరి మార్పులు చేర్పులేని లేవని కూడా చెప్తూ ఉన్నారు. అయితే నవరత్నాలనే ప్రధానంగా ఆయన తీసుకొని నవరత్నాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా చేసుకొని ఏదైతే మరి అమ్మఒడికి సంబంధించినటువంటి చూస్తే ఇటువంటి పథకాలను కొన్ని అమౌంట్లు అయితే కొన్న మొత్తాలను అయితే పెంచి తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకుంటే 2 పేజీల ఏదైతే మేనిఫెస్టో ఉందో 2 పేజీలు మేనిఫెస్టో తీసుకొచ్చారు. 9 కీలకమైన అంశాలతో ఆ మేనిఫెస్టోను విడుదల చేసిన పరిస్థితి, పాత పథకాలను కొనసాగిస్తూ ఆయన చేస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే పెన్షన్లు, సామాజిక పెన్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు 3,000 ఇస్తున్నారు. 2024 జనవరి నుంచి సామాజిక పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా 3,000 చేశారు. అయితే ఈ వచ్చే ప్రభుత్వంలో మరి 3,500కు పెంచారు. 2 దఫాలుగా పెంచుతామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నటువంటి 4 పోర్టులను, అంతేకాకుండా షిప్పింగ్ హార్బర్లను ఖచ్చితంగా తమ ప్రభుత్వం వస్తే పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు. ఇక కీలకంగా భావిస్తున్నటువంటి మహిళలకు మరి ముఖ్యంగా భావిస్తున్నటువంటి పథకం ఏదైతే ఉందో వైఎస్ఆర్ చేయూత పథకం. ఇప్పుడు 45 సంవత్సరాలు ఎవరైతే మహిళలు వయసు పూర్తి చేసుకున్న వారికి ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ చేయూత పథకం ఇప్పుడు 75,000 నుంచి 1,50,000 అంటే డబల్ చేశారు. 75,000 నుంచి 1,50,000 వరకు ఈ చేయూత అందుతుందని కూడా చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలో 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి ఏదైతే 18,750 రూపాయలకు సంబంధించి చూసుకుంటే ఈ అమౌంట్ డబల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా 30,000 పైన ఈ చేయూత కింద మహిళలు పొందే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం సంబంధించినటువంటి చూసుకుంటే 60,000 నుంచి ఇది 1,20,000కు పెంచారని కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా మరి సగానికి సగం పెంచారని కూడా తెలుస్తుంది. ఇక ఓబీసీ నేస్తం కింద 1,20,000 మరి పెంపు కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. ఇక అమ్మఒడి కీలకంగా చూసుకుంటే నవరత్నాల కీలకంగా ఉన్నటువంటి అమ్మఒడి ఏదైతే ఉందో పిల్లలను బడికి పంపిన తల్లులకు ఖచ్చితంగా ఇప్పటి వరకు 15,000 రూపాయలు ప్రతి తల్లికి, మరి కుటుంబంలోని 2 పిల్లలుంటే ఒకరికి మాత్రమే అమలు చేస్తూ వస్తున్నారు. అమలు చేస్తున్న నేపథ్యంలో భాగంగా ఇప్పటి వరకు 15,000 రూపాయలు ఇస్తే 15,000 రూపాయల్లో 2,000 మరి వారు చదువుతున్నటువంటి తల్లులు పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ కి దాదాపు 2,000 పోతే 13,000 ఇస్తున్న పరిస్థితి. అయితే దీన్ని 2,000 పెంచారు. దాదాపు మరి అమ్మఒడి కింద 17,000 రూపాయలు అందించేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. దీంట్లో 75% పెంచినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక వైఎస్ఆర్సీపీ 0 వడ్డీ రాయితీ కింద పొదుపు సంఘాలకు మరో 5 ఏళ్లు కొనసాగింపుగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఈ మొత్తం ఏదైతే 3 లక్షలకు సంబంధించినటువంటి డ్వాక్రా సంబంధించినటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా 3 లక్షల వరకు ఉన్నప్పటికీ కూడా 0 వడ్డీ వర్తిస్తుందని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. ఇక రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి కళ్యాణ వస్తు షాదీ తోఫాలు అయితే ఖచ్చితంగా కొనసాగుతాయని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కూడా మరోసారి కూడా 10th క్లాస్ బేసిస్ గా ఉన్నటువంటి మరి అభ్యర్థులకు ఈ కళ్యాణ వస్తు షాదీ తోఫాలు వర్తి చేస్తారని కూడా ముఖ్యమంత్రి గట్టిగా నొక్కి చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే పేదలందరికీ పేదలందరికీ ఇల్లు, జగనన్న కాలనీలు పేదలందరికీ ఇల్లు అంటూ నవరత్నాల్లో భాగంగా ఉన్నటువంటి ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి ఇళ్ల కొనసాగింపుకు సంబంధించినటువంటి అంశం అయితే మరో 5 ఏళ్లు కూడా కొనసాగుతుందని ఆయన
హామీ ఇచ్చారు. ఇక పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏటా 1000 కోట్లు కేటాయించారు. పట్టణంలో ఉండే మధ్యతరగతి ప్రజల కోసం ఈ పథకం ప్రస్తుతం వర్తిస్తూ చేస్తుంది. అయితే ఇక పెన్షన్ల పెంపు కార్యక్రమానికి వస్తే పెన్షన్ల పెంపు అయితే 3,000 నుంచి 5,000 పెంచుతున్నారు. ఈ పెంపు కూడా జనవరి 28లో 2,250 రూపాయలు, 2029లో 250 రూపాయలు పెంచుతామని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే 3,000 కొనసాగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఇక వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా వైఎస్ఆర్సీపీ కొనసాగిస్తున్న పరిస్థితి. రైతు భరోసా కింద మరో 5 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని ఈ పథకాన్ని కొనసాగుతుందని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఇస్తున్నటువంటి 13,500 నుంచి 16,000 వరకు ఈ రైతు భరోసా పెంచారు. ప్రతి సంవత్సరం 3 దఫాలలో 8,000 ప్లస్ 4,000 ప్లస్ 4,000 అందించేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తంగా చూసుకుంటే రైతు భరోసా అయితే 16,000కు పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు, 13,500 నుంచి. ఇక రైతులకు పంట రుణాలు కొనసాగుతాయని కూడా చెప్తున్నారు. ప్రకృతి విపత్తులు కొనసాగించిన సమయంలో వైఎస్ఆర్ పంటల బీమా కింద ఏదైతే దీనికి సంబంధించిన కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. అయితే ఇక వైఎస్ఆర్సీపీ బీమా పథకం కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా ఇది మరి వర్తింపు చేస్తున్నది. అయితే ఇప్పటివరకు థ్యాంక్ యూ కోటేశ్వరరావు.